ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినములలో మనము ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని ద్వారా మనము ప్రతిఫలం ఆశిస్తాము. ప్రతి మనిషికి కష్టార్జితం వల్ల తప్పనిసరిగా వారు జీతము అనేది తీసుకుంటారు. అయితే మన జీవితంలో కూడా జీతము అనేది దేవుని వలన కలుగుతుంది. ఆ జీతము వలన ఏమవుతుందంటే మనము సంతోషముగా జీవిస్తాము. మన కుటుంబ పోషణ అనేది జరుగుతూ అది ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను. అది అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 17వ వచనము. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ఆమేన్. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకుతుంది. ఈ లోకపరముగా వ్యాపారమైన, ఉద్యోగమైన, ఒక పని అయినా లేక వ్యాపారమైనా ఏదైనాను జీతము అనేది లేకుండా ఎవ్వరు కూడా పని చెయ్యరు. కానీ విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలమైనటువంటి మనకు కూడా ఒక జీతం ఉన్నది. ఆ జీతము అనేది యేసయ్య మనకు మనులు, మాణిక్యాలు, బంగారము, వజ్ర వైడూర్యాలు ఇస్తాడని కాదు, కానీ జీతము అనేది నిత్య జీవార్థమైనటువంటి జీతము. అంటే పరలోక రాజ్యములో సంపూర్ణంగా ప్రవేశించినప్పుడు యేసయ్యే మన కష్టానికి జీతం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక పని చేసేటప్పుడు ఆ పని చేసేటటువంటి వ్యక్తి ఇష్టపడి పని చేస్తాడు. ఎందుకంటే ఆ పని వలన అతనికి జీతము కలుగుతుందని. ఇక్కడ మీరు చూసినట్టయితే పనివారు పని చేస్తున్నారు, వాళ్ళు ఇష్టపడి చేస్తున్నారు. ఆ పని వలన వారికి జీతము దొరుకుతుంది. మనము కూడా దేవుని పని ఇష్టపూర్వకంగా దేవుని పని మనం చేసినప్పుడు దేవుని వలన మనకు జీతము కలుగుతుంది. ఆ జీతము ఏమనగా పరలోక రాజ్య మహిమలో ఏమండి ప్రభు మనకు అనుగ్రహిస్తారు. నిశ్చయముగా దేవుడిచ్చేటువంటి జీతమునకు నీవు పాత్రుడిగా ఎంచబడాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ పనిలో నాయన మేము నమ్మకస్తులుగా కొనసాగుటకు ఆ పని వలన మాకు నిత్య జీవార్థమైనటువంటి జీతము కలుగుతుందని మీరు మాకు తెలియపరిచున్నారయ్యా. స్తోత్రము నాయన. ఎవరికైతే నీ బిడ్డలకు వారి కష్టార్జితం వలన జీతములు రాక వారు బాధపరచబడుతున్నారో నిశ్చయంగా నీ బిడ్డలకు ఈ రోజున జీతము కలుగునుగాక, జీతము అనుగ్రహించబడునుగాక. ఆ రీతికి మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.